దేవుడు మీకు తోడైయుండునుగాక, మీ ఆత్మకును తోడైయుండునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి త్రియేక దేవుని నామమున ఆమెన్. మొదటిది అంతరంగములో ఉన్నటువంటి ఆత్మదేవుడు, ఆంతర్యామి అయినటువంటి ఆదిదేవుడు సమస్తమైనటువంటి ఘనత మహిమను వారికి ఆపాదిస్తూ ఏది జరిగినా ఏది జరిగించినా ఘనత మహిమ మాత్రం దేవునికి కలగాలి అన్న భావన మొదటి అయితే, పరులకు నా ప్రార్థన వలన మేలు కలిగితే అదే పరమావధి అన్నటువంటి భావన రెండవది. అరుదు సంఘటనలలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన కొరకు ప్రార్థన చేసుకున్నటువంటి సంఘటనలు చెదురు మదురుగా 1-2 సందర్భాలలో మనం చూడకపోలేం. బహుశా ఇటు ప్రార్థన మాదిరిని యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు నిలబెట్టినారు. ప్రతి ప్రార్థన నిష్కామ కర్మతో కూడినదై ఉండాలి. ప్రతి ప్రార్థన పరుల ప్రయోజనార్థమైనదై ఉండాలి. ప్రార్థనలో నీ యొక్క మేలు కాంక్షించడములో బహుశా మానవులం గనక అట్టి ధర్మము కలిగి ఉండడం ధర్మమైనదే. దీనివల్ల తండ్రికిని మనకును విడదీయరానటువంటి ఒక బలిష్టమైనటువంటి బంధాన్ని మనము నిలబెట్టుకోగలుగుతామన్నది ఇట్టి ప్రార్థనలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక మహా గొప్ప ప్రబోధము. ప్రార్థన వలన మనము క్రైస్తవ ప్రార్థన యొక్క ప్రతిఫలం వలన దేవునితో నిత్య సహవాసం మనం పొందగలుగుతాం. ప్రార్థన యొక్క ప్రతిఫలం వలన మనము శుద్ధీకరించబడతాం. ప్రార్థన యొక్క ఫలము వలన మన జీవితాలు దేవునికి అనుకూలమైనవిగా మార్చబడతాయి. ప్రార్థన యొక్క ఫలము వలన మనము ఇతరుల మనుష్యుల యొక్క మనస్సును మనుష్య కుమారుని వైపు లేదా దేవుని వైపు వారిని తీసుకొని రావడానికి కలిగినటువంటి భారము కలిగి ఉంటాం. ప్రార్థన యొక్క ఫలము వలన మనము అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను చవి చూడగలుగుతాం. ప్రార్థన వలన మనము మన ప్రపంచాన్ని మార్చుకోగలుగుతాం. కష్టములో నుంచి, సంకటములో నుంచి వాటిని హరించేటువంటి సంకటహరణ అయినటువంటి ఆదిదేవుడని యేసుక్రీస్తు ప్రభుల వారు మీ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి దేవుడు మీ చేతిలో, మీ యొక్క గుప్పిట్లో పెట్టినాడు. అది ప్రార్థన. ప్రార్థన వలన నీ ప్రపంచాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు. మరి ప్రార్థనని ఆయుధంగా చేసుకొని భూమి మీద వసించినటువంటి దేవుడు అన్ని స్థితిగతుల యందు వారు ఇటుది అభ్యాసాన్ని గావించినారు. రాత్రంతా యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థించినారు. పెందరకడనే ఉదయకాలమున దేవుని గడియ 4 గంటలకు అమృత గడియలోనే వారు ప్రార్థన చేసినారు. తర్వాత బాప్తిసం ప్రతి ప్రాముఖ్యమైనటువంటి ఘటనా సంఘటనలను చోటు చేసుకున్నప్పుడు చేసుకోక ముందు కూడా వారు ప్రార్థన మీదనే ఆధారపడ్డారు. వారు కొండ వైపు చూసినారు, కొండ వైపు ప్రార్థన చేసినారు, బండ వైపు ప్రార్థన చేసినారు, చెట్టు కింద ప్రార్థన చేసినారు. ప్రార్థన చేయడానికి నిర్దిష్టమైనటువంటి స్థలము ఏది కూడా అక్కర్లేదు. దేవుని సన్నిధానంలోనికి మనము ప్రవేశించాలి అంటే ఏ స్థలమైనా సరే ప్రార్థనకు అనువైనది అని వారు చేసి చూయించినారు. 5 రొట్టెలు 2 చేపలు మహా గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించినప్పుడు వారు ప్రార్థన వలనే ఇది జరిగింది. వారు ఏకాంత ప్రార్థన చేసినారు, ఒంటరి ప్రార్థన చేసినారు, మునివలే వారు ప్రార్థన చేసినారు. గెత్సేమనే తోటలో వారు ప్రార్థన చేసినారు, ఒలీవ కొండలలో వారు ప్రార్థన చేసినారు. తన కొరకు కష్టంలో ఉన్నప్పుడు, సంకటంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినారు. ఇది మరణానికి సిలువను అధిరోహించక ముందు అనుభవం అయితే, మరణం అనంతరం పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు చేసినటువంటి ప్రథమమైనటువంటి పని ప్రార్థన యొక్క ఫలితం. దట్ ఈస్, వారు పునరుద్ధానుడైన తర్వాత కూడా కృతజ్ఞతలను తెలియచేస్తూ రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెడుతూ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చేసినారు. వారు దివియందు ఉన్నా, భువియందు ఉన్నా వారు చేసిన యొక్క ప్రార్థనల యొక్క ఫలితం ఏంటంటే నిష్కామ కర్మ ప్రార్థనలు, పరుల ఉపయోగార్థమైనటువంటి ప్రార్థనలు, అనంతరం స్వీయ జీవితం కొరకైనటువంటి ప్రార్థన. ఇట్టి ప్రక్రియ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ కూడా తండ్రితో ఉన్నటువంటి తత్సంబంధాన్ని ఆయన ఎన్నడూ కూడా అవి దూరం కావడానికి వారికి ఇష్టపడలేదు. ప్రార్థన నిన్ను దేవునితో అతి సమీపానికి తీసుకుని వస్తుంది. ప్రార్థనలో దేవుడు మిమ్ముని బలంగా స్థిరపరుస్తాడు.
ప్రార్థనలో దేవునితో ఉన్న సాంగత్యము అది పటిష్టపరచబడుతుంది అన్నది మనం నేర్చుకున్నాం. ఇటు ప్రార్థన కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారితో వారి యొక్క భౌగోళికమైనటువంటి జీవితం భూమి మీద సంచారం చేసినప్పటితో ఇది ఆగిపోలేదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క పరలోక యొక్క ప్రయాణం, వారు అనంతరం మన పితరులు ఆది క్రైస్తవ సంఘం చేసినటువంటి ప్రార్థన అభ్యాసం సహితం మన ప్రార్థన జీవితానికి పటిష్టమైనటువంటి పునాది వేయగలగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణం అనంతరం దేవదేవుడు చేసినటువంటి ఆత్మకార్యం, అంతర్యామి కార్యం, అది ఆది క్రైస్తవ సంఘం యొక్క చరిత్ర మనకు బోధిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆది క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి విశ్వాస సమాజం, భక్త సమాజం, వారు పైనున్నటువంటి గదిలో ద మెట్ అట్ ద అప్పర్ రూమ్ టు ప్రే, ప్రార్థించడానికి వారు పైనున్నటువంటి మేడ గదిలో వారు తరచుగా తమ యొక్క సమయాన్ని వెచ్చించేవారని మనము చరిత్ర తెలుపుతున్నటువంటి అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. కారణం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరలోకం, వారు ఆరోహణమైన తర్వాత ఎందుకు అంత నిష్ఠతో, అంత నిబద్ధతతో వారు మేడగదిలో ఆశ్రయించి అనునిత్యం వారు ప్రార్థన యందు తమ యొక్క సమయాన్ని గడపడానికి కలిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి బలమైనటువంటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి ఆజ్ఞాపించినారు. జీసస్ క్రైస్ట్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు వెయిట్ అంటిల్ దే వర్ బ్యాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లేక పవిత్రాత్మ వీళ్ళను ప్రతిష్ఠించి, పవిత్రాత్మ వీరిని అభిషేకించి అంత మట్టుకు వారిని ప్రార్థనలో ఆ పవిత్రాత్మ వైపు ఎదురు చూడమని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా ఆజ్ఞాపించినారు గనక ఆది క్రైస్తవ సంఘం ఆచరించడం, అభ్యసించడం ఆరంభించినారు. ఆది క్రైస్తవ సంఘం యొక్క పునాది ప్రార్థన అనేటువంటి ఇట్టి స్థిరమైన పునాది మీద స్థాపించబడ్డది. ప్రేయర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. ఆది క్రైస్తవ సంఘం ఈరోజు వరకు క్రైస్తవ సంఘం ఇంకా ఇటు విశ్వంలో అనేకమైనటువంటి ఒత్తిడిలకు, అనేకమైనటువంటి వ్యతిరేకతలకు లోనై ఇంకా స్థిరంగా తన యొక్క పునాదిని స్థిరపరుచుకుంటూ 2000 సంవత్సరాల అనంతరము కూడా ఎక్కడ తాము కనపరిచే ప్రేమలో, వారి అంకితాభావములో, వారికి దేవుని పట్ల ఉన్నటువంటి ఆరాధనలో, సాటి తోటి మనుష్యుల పట్ల వారికి ఉన్నటువంటి కర్తవ్య నిర్వహణలో ఎక్కడ కూడా ఏ భక్తుడు, ఏ విశ్వాసి ఇంకా చెక్కు చెదరనటువంటి అంకితాభావముతో కార్యోన్ముఖుడై క్రీస్తుకు సేవకునిగా సాగగలుగుతున్నాడు అనంటే మిత్రమా, ప్రేయర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. ప్రార్థన అనేటువంటి ఇటు ఉపకరణం లేకపోతే ఉంటే బహుశా భూమి మీద విస్తరించి ఉన్నటువంటి అంధకార శక్తులు లేదా దేవుని యొక్క రాజ్యం యొక్క విస్తీర్ణతకు భంగము కలిగించేటువంటి అనేకమైనటువంటి దుష్ట శక్తులు లేదా దురాత్మలు, ఇవి ఏనాడో ఆది క్రైస్తవ సంఘాన్ని అది మొదటిలోనే దాని యొక్క మొదలును అవి మట్టుబెట్టేవేమో. అయితే వీటన్నిటిని కూడా దిగ్విజయంగా వాటిని ఎదుర్కొని భరించి అనేక మంది భక్తగ్రేసరులు భూమి మీద బలిష్టంగా నెలకొని ఉన్నటువంటి వికృత రూపానికి, దేవదేవుని యొక్క రాజ్య స్థాపన జరగకూడదని వారికి కలిగి ఉన్నటువంటి శక్తిని, యుక్తిని, బలాన్ని, అధికారాన్ని, సమస్తాన్ని వారు వెచ్చించి ఆపడానికి చేసిన ప్రయత్నాల్లో ఆనాటి నుంచి నేటి వరకు కొన్ని వేలు లక్షల మంది సమిధలుగా మారిపోయినారు, ప్రాణత్యాగం చేసినారు, ప్రాణార్పణం చేసినారు. అయినప్పటికీ దేవుని రాజ్యమనే ఉద్యమం నేటి వరకు ముందుకు సాగుతున్నదనంటే పవిత్రాత్మ తన యొక్క పరిశుద్ధ సంఘాన్ని, భక్తులలో తన యొక్క నిత్య నూతనమైనటువంటి ఊపిరిని ఆయన అనుగ్రహిస్తున్నాడు కనుక క్రైస్తవ సంఘం నేటికి ప్రార్థనల యొక్క ఫలితంగా అది స్థిరపరచబడి ఉన్నది. ప్రైజ్ బి టు గాడ్. ఇటు విషయాన్ని అపోస్తల కార్యం గ్రంథంలో 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూడగలుగుతాం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి.
జాగ్రత్త మిత్రమా, ఆది క్రైస్తవ సంఘం నేటి క్రైస్తవ సంఘానికి పునాది వేసినటువంటి ప్రకరణాలలో, పద్ధతులలో అపోస్తలులు చేసినటువంటి ప్రాథమికమైనటువంటి ప్రక్రియ నేటి సంఘాలలో అది జరగకపోతే క్రైస్తవ సంఘం యొక్క పునాది, దాని యొక్క ఉనికి బహుశా అంత స్థిరమైనటువంటి స్థితిలో ఉండడం బహుశా కష్టమేమో. అపోస్తుల కార్యములు భక్తులు ఇచ్చినటువంటి ఆదేశం, ఉపదేశానుసారంగా అపోస్తలులు చేసినటువంటి పనిని నేటి క్రైస్తవ్యం రేపటి కొరకు వేసేటువంటి బాటలో భాగస్వాములు కావాలి. దీనిలో ఆది క్రైస్తవ సంఘం మనల్ని యొక్క భాగస్వామ్యాన్ని కోరుకుంది. మనము కేవలము భౌతికమైన సంఘములో భాగస్వాములము కాదు, కానీ దేవదేవుని యొక్క మహదైశ్వర్యమైనటువంటి కృప, దేవుడు చేసే ప్రతి కార్యములో మిమ్మల్ని, నన్ను, మనందరినీ భాగస్వాములుగా ఉండడానికి వారు సంకల్పించినారు. వారి చిత్తము భూమి మీద, ఆకాశం మీద స్థిరపడాలి అనంటే మన భాగస్వామ్యము అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి భక్తగ్రేసరులు వీరు అపోస్తలుల బోధయందును బోధించడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. యేసు క్రీస్తు యొక్క వాక్కును ధ్యానం చేయాలి, చదవాలి, పఠించాలి, పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. పరిపరి విధాలుగా అట్టి వాక్కులో ఉన్నటువంటి పరమార్థాన్ని పరమావధిగా పరిశుద్ధులకు చేరవేయాలి. ఇది క్రైస్తవ భక్తుల మీద దేవుడిచ్చినటువంటి బాధ్యత. రెండవది సహవాసమందులు. దేవుని సన్నిధానంలోనికి, సహవాసంలోనికి మనము తప్పనిసరిగా వెళ్ళి తీరాలి. దీని కొరకు నీదైనటువంటి ఏ కారణము చేతనైనను దేవుని యొక్క సహవాసం లేదా కొయినోనియా, వి కాల్ ఇట్ ఎస్ ద ఫెలోషిప్, పరిశుద్ధుల యొక్క సహవాసం అది, సంఘం యొక్క సహవాసం అది. ఇతరులను చూసి నిన్ను నీవు పరిశుద్ధునిగా లేదా నీతిమంతునిగా ఎంచుకొని వారితో నాకు పని లేదు, కేవలము దేవునితో నాకు పని అన్నటువంటి భావన బహుశా భ్రమనే కాబోలు. దేవదేవుడు సెలవిస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటనంటే అపోస్తలుల యొక్క బోధ వినాలి. రెండవది, అట్టి సహవాసములో నీవు పాలి భాగస్తునివి కావాలి. ఇట్ ఈస్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్ and it is mandatory for you. You are obligated to enter into the fellowship or the koinonia of Christ. In Greek we call it as koinonia. భూమి మీద ఉన్న సహవాసము నుంచి నువ్వు తప్పించుకోగలిగితే బహుశా పరలోకమందున్నటువంటి సహవాసములో కూడా నువ్వు భాగస్వామివి కాలేవేమో. Don't give any lame excuses, lame reasons, irrational things. ఒక ఆదివారం నేను దేవాలయంకు వెళ్తే తక్కిన 3 ఆదివారాలు ఐఎమ్ ఫ్రీ. యు ఆర్ నాట్ ఫ్రీ మై ఫ్రెండ్స్. దేవాలయంలో అట్టి సహవాసంలో సందర్భాన్ని బట్టి ఉద్దేశించబడినటువంటి ప్రతి ఆరాధనలో మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు నిత్యము తప్పనిసరిగా మిమ్మును మీరు సహవాసములో సృష్టికర్త ముందు ప్రత్యక్షపరచబడుకోవాలి. ఫుల్ స్టాప్. థర్డ్ థింగ్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ ఈజ్ రొట్టె విరుచుటయందు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలి అర్పణకు సాదృశ్యంగా మనల్ని పవిత్రీకరించబడిన పద్ధతిని పునర్స్మరణ తెచ్చుకుంటూ దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడన్నటువంటి సత్యాన్ని, అందులో నీవు పాలి భాగస్థుడవు కావాలి, అందులో మీరు భాగస్వామ్యము పొంది తీరాలి. నాలుగవది ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండ్రి, సీస్లెస్లీ. 6 100 110 ఏది ఎంతైనా ఈ 4 యందు తప్పనిసరిగా మీరు భాగస్వాములు కావాలి. అప్పుడు ఆది క్రైస్తవ సంఘము చూయించినటువంటి మార్గంలో మనము కూడా వెళ్ళగలుగుతాం. ఏ విధంగా ఆది క్రైస్తవ సంఘం ప్రార్థన చేసింది అనగా వితౌట్ సీజింగ్. ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి నాయకులు వారు అనునిత్యం తమ యొక్క సమయాన్ని వారు ప్రార్థనలో గడిపినారు. నాయకుడా, సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలారా, నాయకత్వం కొరకు పోరాటం చేస్తున్నటువంటి పరిశుద్ధులారా, నాదే ధర్మం, నేను చెప్పిందే సిద్ధాంతం అని ఆ సిద్ధాంతాల కొరకు ప్రయత్నము చేస్తున్నటువంటి వారలారా, మీ యొక్క నాయకత్వాన్ని అభినందిస్తున్నాం. నాయకునిగా చలామణి కావాలి, సంఘం యొక్క క్షేమం కొరకు నాకున్న సమస్తాన్ని నేను వెచ్చిస్తానన్నటువంటి మీ మంచి మనస్సును అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాం. నాయకునిగా ఉన్నటువంటి పెద్దలారా, నాయకులు కావాలని అభిలాషిస్తున్నటువంటి వారలారా, మీకు మాదిరి లేదా నాకు మాదిరి ఎవరయ్యా అంటే
ఆది క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి నాయకులు, the leaders and the members of the early church gave themselves to prayer because they perceived that without prayer they would fall in his ministry. They would fail in his ministry. ప్రార్థన చేయకుండా వారు ప్రభు యొక్క పరిచర్యలో వారు విఫలమవుతారని వారు ప్రగాఢంగా విశ్వసించినారు. నాట్ బై మైట్, నాట్ బై మనీ, బట్ మై డియర్ ఫ్రెండ్స్, the leadership is only successful. The leadership can be successful only and only with the prayerful life of a leader. No compromise, no alternative, no substitute. Finish. Now let us examine ourselves, whether our leadership is quite successful, whether our leadership is quietly acceptable and amicable to the Antaryami, to God. Is truly God happy with the leadership that we are giving into the church? How much time are we spending in prayer? It matters. It changes. My dear friend, all the leaders of the early church, they have spent their time without ceasing. They have spent their time in ministry. తెస్సలోనికి రాయబడినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం, ఎడతెగక ప్రార్థన చేయుడి. రెండవది, ఆది క్రైస్తవ సంఘంలో ప్రార్థించినటువంటి పద్ధతి, వారు చేసినటువంటి ప్రార్థన ఏంటనంటే వారు ఒంటరిగా ప్రార్థన చేసినారు. క్రైస్ట్ educated his disciples to understand the need to devote themselves, to devote their time for prayers. ప్రార్థన కొరకు తమ యొక్క సమయాన్ని వారు తప్పనిసరిగా నిబద్ధతతో వెచ్చించడానికి దేవుడు ఆదేశించినాడు. ఆది క్రైస్తవ సంఘం దానిని ఆచరించింది. నాయకులు మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోనికి వీధులలో మూలలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇటు విషయాన్ని లూకా శుభవార్తలో కూడా 9వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడగగా, ఒంటరిగా ప్రార్థన చేసి ఒంటరిగా ప్రార్థన చేయ నిబద్ధత కలిగి ప్రతి క్రైస్తవ నాయకుడు ఉన్నాడని ఆది క్రైస్తవ సంఘము గ్రహించి, గుర్తించి, గమనించి ఆచరించినటువంటి వైనం నేటి క్రైస్తవ సంఘ నాయకత్వానికి ప్రబోధం పొందుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రార్థన జీవితం వలన మనకు ప్రార్థన జీవితాన్ని వారు నేర్పించినారు. ప్రార్థన జీవితంలో ఉన్న విశిష్టతను నేర్పించినారు. ప్రార్థన జీవితంలో ఉన్నటువంటి విఘ్నతను నేర్పించినారు. ప్రార్థన జీవితంలో ఉన్న విశ్వాసాన్ని వారు నేర్పించినారు. ఆది క్రైస్తవ సంఘం చేసినటువంటి ప్రార్థన ప్రకరణాలలో మూడవది, ఇట్ వాజ్ అ కార్పొరేట్ ప్రేయర్. సంఘము సమిష్టిగా కలిసి ప్రార్థన చేసింది. అట్లా సమిష్టిగా చేసినటువంటి ప్రార్థన సత్ఫలితాలనిచ్చింది. పేతురు, యోహాను వీరు చెరసాలలో నుంచి విడుదల కావించబడ్డారు. మరి ఆది క్రైస్తవ సంఘం వీరందరి కొరకు కలిసి ఏకభావంతో వారు ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థించినటువంటి స్థలం దేవుని యొక్క ఆత్మతో నింపబడిన తర్వాత మరి అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 23 నుంచి 31 మనం చూస్తాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముతో బోధించిరి. ఆది క్రైస్తవ సంఘం ప్రార్థన యొక్క ఇట్టి ప్రకరణాలలో వారు చేసినటువంటి మరొక కార్యం ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్కు వారి చేతులు అందించబడినటువంటి ఒక బలమైనటువంటి శస్త్రముగా లేదా అస్త్రముగా దేవుడు వారికి అందించినాడు. దేవుడు సెలవిచ్చినటువంటి మాటల్లో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత బలంగా దేవుని యొక్క వాక్యాన్ని వారు దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారికి అందించినారు అనంటే లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడుగా అని వ్రాయబడి ఉన్నదని మరి అపవాదికి ప్రత్యుత్తరము ఇచ్చెను. ఆది క్రైస్తవ సంఘం మనకు నేర్పించినటువంటి ప్రకరణాలలో ఇట్టి పద్ధతిని నేటికి ఇట్టి సంఘం
పాటింపబద్ధులై ఉన్నారు. ప్రార్థన గురించి అనేక విషయాలు మనకు తెలిసినప్పటికీ బహుశా కొన్ని సందర్భాలలో ప్రార్థన గూర్చినటువంటి అపోహలు కూడా లేకపోలేదు. ప్రార్థన అనగానే ప్రతి ఒక్కరికి పరిపక్వత కలిగినటువంటి పరిపూర్ణత కలిగి ఉండాలన్నటువంటి అభిలాష. బహుశా కొన్ని సందర్భాలలో ఆయా స్థితిగతులను బట్టి ప్రార్థన గూర్చినటువంటి అనేక విషయాలు కొన్నిసార్లు తెలియవచ్చు, మరికొన్నిసార్లు తెలియకపోవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథం అనుసారంగా ప్రార్థన కూర్చున్నటువంటి అపోహల విషయంలో కూడా పవిత్ర గ్రంథంలో మనకు సెలవివ్వబడింది. ప్రాథమికంగా ప్రార్థన అనగా అది కేవలము వి బిలీవ్ ఇట్ యాజ్ ఎ వన్ వే, ఇట్స్ వన్ వే ఆఫ్ రిలేషన్షిప్. ప్రార్థన అనగా మనము దేవుని సన్నిధానంలోనికి మనల్ని మనం ఉపస్థితులుగా గావించుకోవడం, మనల్ని మనం దేవుని సన్నిధానంలోనికి ప్రత్యక్షపరచబడడం. But my dear friends, which is not, it is a misconception of prayer. During prayers, it is not only a man or a human being who speaks to God, but he also talks to us. It is a two-way relationship. Prayer అనగానే మనము దేవుని సన్నిధానములోనికి వెళ్ళి మన ముఖాన్ని ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆది దేవుడు ఆంతర్యామి అయినటువంటి దేవుని యొక్క ముఖ ప్రసన్నతను కూడా విశ్వాసి లేదా భక్తుడు వారు నిశ్చయముగా దర్శించగలుగుతారన్నది ఇటు ప్రార్థన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇట్స్ ఎ two-way relationship. ఇట్స్ నాట్ one-way relationship. రెండవది, ద మిస్కన్సెప్షన్స్ ఆఫ్ ద ప్రేయర్ ఈజ్ గాడ్ హియర్స్ ద ప్రేయర్ ఆఫ్ దోస్ హూ ఆర్ గుడ్ పీపుల్. కేవలము సజ్జనులైనటువంటి వారి యొక్క ప్రార్థననే దేవుడు వింటాడు. దుర్జనుని యొక్క ప్రార్థనను దేవుడు బహుశా వినడేమో. కనుక నా అంతరాత్మ నన్ను ప్రబోధిస్తూ, నా అంతరాత్మ నన్ను గద్దిస్తూ, నా అంతరాత్మ నేనున్నటువంటి స్థితిగతులను అనునిత్యము నాకు తేటపరుస్తూ ఉన్నది గనక బహుశా ప్రార్థించడానికి నాకు అర్హత లేదేమో. ఒకవేళ అర్హత లేకపోతే నేను ప్రార్థించిన నా ప్రార్థనకి రావాల్సినటువంటి జవాబు రాదేమో అన్నటువంటి అపోహ. కొన్ని సందర్భాలలో మనము ఆత్మన్యూన్యతకు లోనై ప్రార్థన నుంచి దూరము పోయేటువంటి ప్రమాదము లేకపోలేదు. దిస్ ఇస్ ద మిస్కాన్సెప్షన్ ఆఫ్ ప్రేయర్. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆశ్వాసనం, నమ్మకం, భరోసా ఏంటనంటే ఎంత పాపినైనను యేసు వినును, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును. ఇది దేవుడు నిర్నిబంధనగా అనగా అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, అన్కండిషనల్ ఇన్విటేషన్, నిర్నిబంధనమైనటువంటి ఆహ్వానము. ఆకాశము కింద ఎవరైనా మనకిచ్చినారనంటే ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. నువ్వు ఏ స్థితిగతిన వచ్చినా, ఏ ప్రార్థన చేసిన దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన వింటాడు అన్నటువంటి భరోసా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకిస్తుంది. థర్డ్ మిస్కన్సెప్షన్ అబౌట్ ద ప్రేయర్ we have, maybe prayer becomes powerful when we take action. అనగా ప్రార్థన అనేది మనం చేసేటువంటి ప్రయత్నం వలన బలంగా మారుతుందేమో అని అటువంటి అపోహ మనకు కలుగుతూ ఉండొచ్చు. కానీ దేవుడు నువ్వు ప్రార్థించిన మరుక్షణమే ఆయన నీ పక్షంగా కార్యం చేయడానికి ఉపక్రమిస్తాడు. నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా, నీ ప్రయత్నం ప్రారంభించినా కాస్త ఆలస్యమైన, నువ్వు ప్రార్థనకు మోకరించి శిరస్సు వంచి నీ మనసును, హృదయాన్ని, నీలో ఉన్న తాపాన్ని, బాధను, తూష్ణను, ఆశను, ఆలోచనను, ఆవేదనను, కన్నీరును ఆయన సన్నిధానములో నీవు వ్యక్తపరచబడినటువంటి తొలి క్షణమే దేవుడు నీ పక్షంగా కార్యోన్ముఖుడవుతాడు. కార్యము చేయడానికి ఆయన తన యొక్క అడుగులను ముందుకు వేస్తాడు. దేవుని సన్నిధానములోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి దేవునిని యాచించితేనే మన ప్రార్థనకు ప్రతిఫలము దొరుకుతుంది అనేటువంటి ఒక తప్పుడు భావన కూడా కలుగుతుండొచ్చు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎ మిస్కాన్సెప్షన్ దట్ వీ హ్యావ్ టు బెగ్ గాడ్ టు గివ్ అస్ వాట్ వీ నీడ్. దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క సుముఖములో ధైర్యంగా మనల్ని మనము ఉపస్థితులు గావించుకోవడానికి, మన మనవిని దేవుని సన్నిధానంలో వ్యక్తపరచడానికి మనకు ధైర్యము అనుగ్రహించినటువంటి కారణము చేత దేవుని సన్నిధానంలోనికి మనము యాచించనక్కరలేదు. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ధైర్యంగా వ్యక్తపరిచేటువంటి ఆ యొక్క అధికారాన్ని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
ప్రతి మనుషునికి దేవుడు అనుగ్రహించినాడు కనుక మనము ధైర్యంగా ఆయన సన్నిధిలోనికి మనల్ని మనము ప్రత్యక్షపరచుకోగలుగుతాం. ప్రార్థన అనేది చేసిన వెంటనే మనము పొందేటువంటి ఉత్తరము లేదా మనం పొందేటువంటి ప్రతిఫలం అయితేనే అది ప్రార్థన అవుతుందేమో అనేటువంటి అపోహలో కొన్ని సందర్భాలలో మనం ఉంటాం. కానీ మిత్రమా, గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్ అట్ హిస్ అప్రోప్రియేట్ టైం. దేవుడు తన సమయమందు తన పరిస్థితులలో మనకు ఎప్పుడు ఎక్కడ అది క్షేమకరమో, ఎప్పుడు ఎక్కడ అది మేలుకరమో దాని యొక్క సమయానుసారంగా సందర్భానుసారంగా నీకు మీకు సంక్షేమము కొరకు సమయోచితమైనటువంటి సమయము ఆసన్నమైనప్పుడు దేవుడు మీ ప్రార్థనకు నిశ్చయముగా జవాబును అనుగ్రహిస్తాడు. కేవలము 2 క్షణాలలో మనం చేసేటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాల్సినటువంటి అగత్యము లేదు. ఒకవేళ అలా జవాబు పొందలేనటువంటి పక్షంలో మనం నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అగత్యము అంతకన్నా లేదు. పరిశుద్ధ గ్రంథంలో మరొక అనదర్ మిస్కాన్సెప్షన్ ప్రాబబ్లీ వి మస్ట్ బి హ్యావింగ్ దట్ ప్రేయర్ మస్ట్ బి ప్రేడ్ జస్ట్ వన్స్. ఒకేసారి మాత్రమే ప్రార్థన చేస్తే సరిపోతుంది, ఒకేసారి ప్రార్థనకు మనం జవాబు పొందాలి అన్నటువంటి భావన ఉండవచ్చు కొన్ని సందర్భాలలో. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ మిస్కాన్సెప్షన్. బైబిల్ ఇన్స్ట్రక్ట్ క్రిస్టియన్స్ టు కీప్ ఆన్ ప్రేయింగ్ until we have received an answer. పరిశుద్ధ గ్రంథం మనకు ప్రబోధించేటువంటి పరమ సత్యం ఏంటంటే, మీరు ఆశించింది, మీరు కోరుకున్నది మీ మనస్సు సిద్ధింపచేసే అంత మట్టుకు కూడా మీరు దేవుని సన్నిధానంలో గోజాడి ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయంగా ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. మరొక సందర్భం ఏంటంటే, we should pray by kneeling before God. ఇట్ కుడ్ ఆల్సో బి ఎ మిస్కన్సెప్షన్. కేవలము మోకరించి ప్రార్థన చేసినటువంటి ప్రార్థనే దేవుడు వింటాడు. మే నాట్ బి. ప్రార్థన అనేది, ప్రార్థన యొక్క ప్రతిఫలం అనేది మనకు దేవునికి, భగవంతునికి, భక్తునికి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? ద ఫ్రూట్స్ ఆఫ్ ద ప్రేయర్ అబ్సల్యూట్లీ డిపెండ్స్ ఆన్ ఇట్. మరొక మిస్కన్సెప్షన్ what we have is God listens to those who are Christians. కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించినటువంటి ప్రజలకు మాత్రమే, వారి యొక్క ప్రార్థనను మాత్రమే పైన ఉన్నటువంటి పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుడు లక్ష్యం ఉంచుతాడు. కారణం ఏంటంటే, మరి దేవుడి యొక్క బలి అర్పణ కేవలము క్రైస్తవుల కొరకే జరిగింది అనే అటువంటి తప్పుడు అభిప్రాయం వలన అనేక మంది దేవుని సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థించడం కాస్త సంశయిస్తూ ఉంటారు. ఆకాశం కింద ప్రతి నరుడు యేసుక్రీస్తు యొక్క సృష్టిలో భాగమే. మతము, కులము, ప్రాంతము, రంగు, భాష, భేదము ఇవన్నీ కూడా మానవ సృష్టి. మనుష్య కుమారుడైనటువంటి దైవ కుమారుడైన యేసుక్రీస్తు దేవుని యొక్క దృష్టిలో సమస్తమైన నరులు సమానమైన వారు. సంశయము లేకుండా ప్రతి నరునికి దేవుని సన్నిధానములో తమ యొక్క ఇష్ట అయిష్టాలను, తమ యొక్క కోరికలను సిద్ధింప చేసుకోవడానికి ఆయన సన్నిధిలో వారు ప్రార్థన చేయడానికి అర్హత కలిగిన వారే. ప్రతి నరుని కొరకు, సృష్టి యొక్క విమోచన కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు బలి అర్పణగా పంపించబడ్డాడు. కనుక నిశ్చయంగా ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. God is He listening to your prayers.